న్యూస్ ఐటీ గ్రిడ్స్ కేసు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామన్నారు సిటీ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర. ఇందులో భాగంగానే మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. క్లూస్ టీంతో కలిసి చేస్తున్న ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డేటాను ఫోరెన్సిక్ పంపినట్లు తెలిపారు. అశోక్ క్వాష్ పిటిషన్ విషయంలో న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు స్టీఫెన్ రవీంద్ర. ఈ ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ని అంతా సీన్ ఒకసారి మేము రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. మాతోని క్లూస్ టీమ్ మరియు ఇతర సైంటిఫిక్ అడ్వైజర్స్, టెక్నికల్ అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మేము మళ్ళీ ఒకసారి సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంకేమన్నా కానీ మాకు అడిషనల్గా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ప్రాపర్ ప్రొసీజర్స్తోని మేము అది కూడా సర్చ్ అండ్ సీజర్ కూడా చేస్తూ ఉన్నామండి. టీమ్స్ ఎంటైర్ సీన్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇది మనము ఏదైతే డివైసెస్ ఉంటాయో అది కోర్టుకి సమర్పించి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించింది మేము ఆనరబుల్ హైకోర్టులోనే మేము కూడా కౌంటర్ వేసి దాన్ని ముందుకు తీసుకుపోవడం. ఆ కేసు సిడి ఫైల్ ఏదైతే ఉన్నదో ఇంకా రావాల్సి ఉన్నది. అది ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది రాగానే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తాం.